ఇది చరిత్ర చూడని విలయం, భవిష్యత్తు మరిచిపోలేని ప్రళయం. వాన వరికిస్తుంటే వరద మరణ భయాన్ని పరిచయం చేస్తోంది. 30 ఏళ్ల తర్వాత హైదరాబాద్లో మూసీ మహోగ్ర రూపం చూపించింది. వేల ఇళ్లను కమ్మేసింది. 100 ఏళ్ల నాటి విలయం గుర్తు చేసేలా మూసీ ప్రవాహం పుట్టిస్తున్న టెన్షన్ అంతా ఇంతా కాదు. మరో 2 రోజులు భారీ వర్ష సూచన ఉండటంతో హైదరాబాద్ జనం బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ముప్పై ఏళ్ల తర్వాత హైదరాబాదులో జల ప్రళయం. మూసీ ఉగ్ర రూపం, బిక్కుబిక్కుమంటూ జనం. జల దిగ్బంధంలో ఎంజీబీఎస్ బస్ స్టేషన్. చరిత్రలో తొలిసారి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ మూసివేత. మరో 2 రోజులు భారీ వర్షాలకు అవకాశం. భయంగా కాలం వెళ్లదీస్తున్న జనాలు. భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. నాన్ స్టాప్ వానలతో జనాలు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. కుండపోతకు మించి అనే రేంజ్లో కురుస్తున్నాయి వర్షాలు. హైదరాబాదులో అయితే ఇంకో రేంజ్ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎగువ నుంచి వస్తున్న వరదలతో 3 దశాబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా భాగ్యనగరంలో మూసీ నది ఉగ్ర రూపం దాల్చింది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాలన్నీ వణికిపోతున్నాయి. గండిపేట నుంచి మొదలు నాగోలు వరకు మూసీ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దీంతో ఓ తరం చూడని భయంకరమైన పరిస్థితులు ఇప్పుడు హైదరాబాదులో కనిపిస్తున్నాయి. మూసీకి సమీపంలో ఉండే ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో ఆ ప్రాంతాల్లోని జనాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలు ప్రాంతాలు పూర్తిగా నీటిలో మునిగిన పరిస్థితి. మూసీకి వరద పోటు భారీగా పెరగడంతో ఎంజీబీఎస్ బస్టాండ్లోకి వరద నీరు పోటెత్తడమే కాదు, ప్రయాణికులు అందులో చిక్కుకుపోయిన పరిస్థితి. దీంతో చరిత్రలో మొదటిసారి వరదల కారణంగా బస్టాండ్ మూసివేసి బస్సుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఎంజీబీఎస్ బస్ స్టేషన్కు వెళ్లే 2 ప్రధాన బ్రిడ్జీలు నీట మునిగాయి అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఎంజీబీఎస్ నుంచి బయలుదేరే బస్సులను నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి మళ్లించారు. చాదర్ఘాట్ సమీపంలోని మూసా నగర్లో 200 ఇళ్లు వరదలో మునిగిపోగా చేతికి అందిన వస్తువుల్ని పట్టుకుని కట్టుబట్టలతో జనాలు రోడ్ల మీదకు వచ్చిన దుస్థితి. ముసారాంబాగ్ వంతెనపై నుంచి 4 అడుగుల మేర వరద ప్రవహించింది. పురాణాపూల్ బ్రిడ్జ్ దగ్గర ఓ సమయంలో ఏకంగా 13 ఫీట్ల ఎత్తుతో మూసీ నది పొంగి పొర్లింది. గత 30 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా జంట జలాశయాల నుంచి భారీగా వరద నీటిని కిందికి వదలడంతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. జంట జలాశయాల గేట్లు ఎత్తి 38,500 క్యూసెక్కుల వరద నీటిని మూసీలోకి వదిలారు. సెప్టెంబర్ 27 నాటికి ఉస్మాన్ సాగర్ ఇన్ఫ్లో 12,600 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 13,335 క్యూసెక్కులు. 15 గేట్లు ఎత్తి 9 అడుగుల మేర నీటిని కిందకు అధికారులు విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ ఇన్ఫ్లో 18,500 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 20,872 క్యూసెక్కులు. 11 గేట్లు ఎత్తి 8 అడుగుల మేర నీటిని కిందకు వదులుతున్నారు. గురువారం రాత్రి మొదలైన వర్షం 3 రోజులుగా కురుస్తూనే ఉంది. దీంతో జనం ఇంటికే పరిమితమయ్యారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ఇచ్చాయి. సరిగ్గా 117 ఏళ్ల కింద అంటే 1908 సెప్టెంబర్ 27, 28 తేదీల్లో మూసీ ఇలాంటి ఉగ్ర రూపమే చూపించింది. వరద విలయ తాండవం చేసింది. 1908 సెప్టెంబర్ 27న మూసీ నది నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరింది.
అంతకుముందు 2 రోజుల కింద తుంపరులుగా మొదలైన వర్షం 15.38 సెంటీమీటర్ల వర్షంతో సిటీ అతలాకుతలమైంది. మూసీ నది 2 ఒడ్డుల మధ్య దూరం 700 అడుగులైతే వరదల సమయంలో కిలోమీటర్కు మించిపోయింది. ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్ ఉన్న ప్రాంతంలో ఆనాడు 200 మంది గల్లంతయ్యారు. పేట్ల బుర్జు ప్రాంతంలో వంతెనలపైకి ఎక్కి ప్రాణాలు రక్షించుకునేందుకు జనాలు ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. అలాంటి విలయమే మళ్లీ ఇప్పుడు కనిపించింది. మూసీ నది ఉగ్ర రూపంతో జనం వణికిపోయిన పరిస్థితి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని, భారీ నుంచి అతి భారీ వానలు పడతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో జనంలో భయం మరింత పెరుగుతోంది. హైదరాబాద్కు ఒకప్పుడు జీవనాడిగా ఉన్న మూసీ నది ఇప్పుడు ఇదే భాగ్యనగరాన్ని భయపెడుతోంది. అసలు ఎగువ నుంచి నీటిని విడుదల చేయడం మాత్రమే ఈ విలయానికి కారణమా? నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కూడా మూసీ ఉగ్రరూపానికి కారణమేనా? ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో భాగ్యనగరం మరింత వణికిపోవడం ఖాయమా? అసలు మూసీ నది చరిత్ర ఏంటి? మూసీ నది ఉగ్ర రూపానికి కారణమేంటి? ఎందుకు ఇంత ప్రమాదకరంగా మారింది? మూసీ విలయం వెనక కారకులు ఎవరు? భవిష్యత్ మరింత భయంకరంగా ఉంటుందా? ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? మూసీ నది వరదల్లో చిక్కుకుని జనాలు అల్లాడిపోతున్నారు. ఏవి నీళ్ళో ఏవి కన్నీళ్ళో అర్థం కావడం లేదు. మూసీ ఆధారంగానే భాగ్యనగరం పట్టణం ఏర్పడింది. అయితే ఇప్పుడు అదే నది సిటీని ముంచేస్తోంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. వికారాబాద్ అనంతగిరి కొండల్లో పుట్టి 240 కిలోమీటర్లు పారుతూ నల్గొండ జిల్లాలోని కృష్ణా నదిలో మూసీ కలుస్తుంది. హైదరాబాద్లో మూసీ నది సుమారు 35 కిలోమీటర్లకు పైగా ప్రవహిస్తుంది. ఒకప్పుడు ఈ నది నీటిని సాగునీటిగా ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు మురుగునీటికి క్యారఫ్గా మారింది. పారిశ్రామిక వ్యర్థాలు, మానవ వ్యర్థాలు, రసాయనాల కలయికతో కాలకూట విషంలా మారింది ఈ నది. ఇకటు హైదరాబాదులో భూముల ధరలకు రెక్కలు రావడం, అధికారుల అలసత్వంతో కబ్జా కోరల్లో చిక్కుకొని మూసీ బక్కచిక్కిపోయింది. ఆ ఫలితమే ఇప్పుడు హైదరాబాద్ జనం అనుభవించాల్సి వస్తోంది. ఇప్పుడు ఇమ్లిమన్ డిపో ఇంకా ఇప్పుడు 40,000కే మునుగుతుందంటే ఎంత ఎంక్రోచ్మెంట్ అయ్యింది. అవన్నీ కూడా మనం ఆలోచించి దాన్ని ప్రీ మాన్సూన్ అంటే ముందే, వర్షం వచ్చే ముందే రెవెన్యూ, ఇరిగేషన్, జిహెచ్ఎంసీ ముగ్గురు కలిసేసి మొత్తం దాన్ని ఇన్స్పెక్షన్ చేయాలి. ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి ముందే ఎంక్రోచ్మెంట్స్ ఉంటే అన్ని తీసేయాలి. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పెరగడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో కబ్జాదారుల కన్ను మూసీ నదిపై పడింది. సిటీ పరిధిలో ఉన్న మూసీపై ముప్పేట దాడి చేశారు. 2 వైపులా చిన్న చిన్న నిర్మాణాల నుంచి మొదలు నది గర్భంలో మట్టిని పూడ్చివేసి మరీ వ్యాపారాలు మొదలుపెట్టారు. సిటీ మధ్యలో ఒకప్పుడు మూసీ నది చాలా విశాలంగా ఉండేది. కొన్ని ప్రాంతాల్లో 500 నుంచి 800 మీటర్ల వెడల్పు ఉండేది. అయితే రోజు రోజుకి పెరుగుతున్న కబ్జాలు మూసీ నది బక్కచిక్కిపోయేలా చేస్తున్నాయి. గత కొన్నేళ్లలో మూసీ నది 10 నుంచి 15% వరకు కబ్జాకు గురైంది. రివర్ బెడ్లోకి నివాస సముదాయాలు రావడం, వ్యాపార అవసరాల కోసం నదిని పూడ్చడం లాంటి చర్యలు చాలానే జరిగాయి. రియల్ వ్యాపారం ముసుగులో మూసీ పరివాహక ప్రాంతంలో మట్టిని నింపుతూ ప్లాట్గా విభజించి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు కొందరు దళాలు. ఇకటు మూసీ నది చుట్టూ ఆక్రమణల తొలగింపు ప్రక్రియను హైడ్రా చేపట్టింది. ఎంజీబీఎస్, హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి ఇలా వేలాది మంది సంచరించే ప్రాంతంలో కబ్జాలు యథేచ్ఛగా కొనసాగాయి.
మూసీ నది గర్భంలో సుమారు 20 నుంచి 25 మీటర్ల మేర మట్టిని నింపి రోడ్డుకు సమాంతరంగా చేసి ఆక్రమణలకు పాల్పడ్డారు. వాహనాల పార్కింగ్, పండ్లు నిల్వ ఉంచేందుకు ఫ్రీజర్లు ఏర్పాటుతో పాటు నర్సరీ పేరుతో జరుగుతున్న అక్రమ వ్యాపారాలను హైడ్రా మెరుపు వేగంతో తొలగించింది. చాదర్ఘాట్ బ్రిడ్జి నుంచి పాత బస్తీలోని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వరకు పలు ప్రాంతాల్లో ఉన్న ఆక్రమణలను తొలగించారు. ఇకటు మూసీ నది ప్రక్షాళనపై రేవంత్ సర్కార్ మొదటి నుంచి ప్రత్యేక దృష్టి సారించారు. ఆక్రమణల తొలగింపుతో పాటు మూసీ నదిలో మురుగునీరు కలవకుండా ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. మూసీ నది ప్రక్షాళనపై తెలంగాణ హైకోర్టు గతంలోని చారిత్రక తీర్పునిచ్చింది. రివర్ బెడ్, బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో చట్టవిరుద్ధంగా నిర్మించిన అనధికార కట్టడాలు, నివాసాలను తక్షణమే తొలగించాలని స్పష్టం చేసింది. మూసీలోకి మురుగునీరు, కలుషిత నీరు చేరకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కూల్చివేతలతో ప్రభావితం అయ్యేవారికి ప్రభుత్వం సమగ్ర సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించాలని, ప్రభుత్వ విధానాల ప్రకారం వారికి అనువైన ప్రాంతంలో వసతి కల్పించాలని, పట్టా భూములు కోల్పోతే తగిన పరిహారం చెల్లించి భూములను సేకరించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై నదులు, చెరువులను ఆక్రమించే కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. తద్వారా పర్యావరణ పరిరక్షణకు కఠినమైన సంకేతాలు పంపింది. అయితే ఇలాంటి పరిణామాల మధ్య ఉగ్ర రూపం దాల్చిన మూసీ చాలా ప్రశ్నలను తెరమీదకు తీసుకొచ్చింది. వరదకు కోపం వస్తే ఏం జరుగుతుందో, బతుకులను ఎలా రోడ్డు మీద పడేస్తుందో మూసీ విలయం చెప్పకనే చెప్పింది.